కర్నూలులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాలపై అవగాహన ర్యాలీని మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ఈ వ్యర్థాలను ఇష్టానుసారంగా పారివేయడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని అన్నారు. వీటిని మున్సిపల్ సిబ్బందికి అప్పగిస్తే వాటికి కొంత డబ్బులు కూడా చెల్లిస్తారని తెలిపారు. అనంతరం పరిశుభ్రతపై పరిజ్ఞత చేయించారు. మనం చాలా ఈజీ అనుకుంటాం. చాలా మంది బేసిక్లీ దీని నుంచి డిస్పోజల్ సరిగ్గా లేకపోతే మెకానిజం క్యాన్సర్ వచ్చేదానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా మందికి తెలియదు. మనం తీసుకోపోయి నీళ్ళలో పడేస్తుంటాము, లేకపోతే రివర్ ఉంది కదా పక్కన రివర్లో పడేయడము, మనకి చెత్త ఎందుకు అని చెప్పి కాళ్ళలో పడేయడము. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ డిస్పోజల్ అనేది ప్రాపర్గా ఉండాలి. చాలా ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేస్తున్నాం. జస్ట్ ఒక 4-5 days బ్యాక్ అమరావతిలో సెక్రటరేట్లో ఒక కంపెనీ రావడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్ లో ఈ వేస్ట్ సెంటర్స్ ని ప్లాన్ చేసి ఏదైతే ఇప్పుడు ఈ అవేర్నెస్ చేస్తున్నారో ఇంకా ఫర్దర్ గా ఎట్లా చేయాలా అనే ఫర్ దట్ డిస్పోజల్ అవి ఇచ్చే ఐటమ్స్ కూడా కొద్ది వాల్యూ కూడా రావచ్చు. సో ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేదానికి